హలో వీవర్స్, ఎప్పుడు దొండకాయతో ఫ్రై కానీ పచ్చడి కానీ ట్రై చేస్తాం కదా. ఈసారి వెడ్డింగ్ స్టైల్లో ఈ ఫ్రైని అయితే ట్రై చేద్దామా. అయితే నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకొని దీన్ని అయితే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని అయితే ఉడకబెట్టించేసేసి దీన్ని అయితే ఫిల్టర్ చేసేసాను. ఫిల్టర్ అయిన తర్వాత ఒక 1 అవర్ పాటు దీన్ని అయితే కొంచెం ఆరబెట్టేసాను. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, కొంచెం జీలకర్రని అయితే వేసేసి దీన్ని అయితే ఇలా వాటర్ లేకుండా ఇలా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేయాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వీటిని అయితే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనము ఇక్కడ శనగపప్పుని అలాగే కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకొని దీనిపై నుంచి వేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్